భారతదేశ రాజకీయాల్లో మోసం, దగ, కుట్ర అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు పుంఖాలుగా హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గంగలో కలపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా తయారైపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. ప్రధానంగా సూపర్ 6 అనే దాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ 6ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైస్గా తప్పుకున్నారు. అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం. సరే, అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహకందనటువంటి మెజార్టీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 8 మాసాలు పరిపాలన పూర్తయింది. ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారు అంటే 1% కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు, నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచి అని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు. ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్టు మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు, కాబట్టి ఆదాయాలు లేవు, అప్పులైపోయాయి, కాబట్టి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను అని కొండ బద్దలగొట్టినట్టు చెప్పేశారు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో. అలాగే 12,150 కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చారు. 11,114 కోట్లు రివైజ్కి ఇచ్చారు. మరికొంత సొమ్ము కూడా ఇచ్చారు. కానీ ఇచ్చిన సొమ్ముని డైవర్ట్ చేసి సంక్షేమాలకు ఇవ్వలేం కదా. అందువల్ల సంక్షేమాలు ఇప్పుడు ఏమీ కూడా నేను ఇవ్వలేను. అయితే ఇవన్నిటిని పెట్టుబడి పెట్టి ఫలితాలు వచ్చిన తర్వాత అంటే అర్థమైందిగా, 15,000 రూపాయలు అమరావతి మీద, 12,000 చిల్లర పోలవరం మీద, ఈ 11,014 కోట్లు రివైజ్డ్ దాని మీద, ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టుబడులుగా పెట్టి అవన్నీ మంచి ఫలితాలు ఇస్తే, ఆదాయం పెరిగితే అప్పుడు చేస్తాను అని కదా ఆయన చెప్పింది. విన్నారుగా. లేదంటే బారో చేసి అప్పు చేసి చేస్తాను. దీనిలో రైతైనా కష్టపడాలి, నష్టపడాలి, నేనైనా నష్టపడాలి. రైతు నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేకోకుండా ప్రభుత్వం నష్టపడే అవకాశం ఉంటే నేనే చేస్తాను, లేకపోతే రైతే నష్టపోతాడు అనేటి మాట తేల్చేసిన మాట వాస్తవమా కాదా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నేను ఇక్కడ సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. ఇంత పచ్చి మోసాన్ని, ఇంత దగాని ఎలా భరిస్తారు ప్రజలు అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా తుంగలో తొక్కినటువంటి ఒక మోసగాడు అనేది ఖచ్చితంగా ప్రజలు మరొక్కసారి ముద్ర వేయటానికి సిద్ధంగా ఉన్నారనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పథకాలన్నింటినీ అమలు చేసే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా అమలు చేయకపోయినట్లయితే మీరు తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తున్నాను.